హలో గైస్, ఈ వీడియోలో మనం కొన్ని స్వింగ్ ట్రేడింగ్ స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం గైస్. ఒక 5 స్టాక్స్ కంటిన్యూస్గా గ్రో అవుతున్నాయి అనమాట. సో మినిమం టు మినిమం ఒక 20% రిటర్న్స్ ఈ స్టాక్స్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మ్యాక్స్ 35% నుంచి 50% దాకా కూడా సో విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో మనం ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. కంటిన్యూస్గా ర్యాలీ అవుతున్న ఒక 5 స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఈ స్టాక్స్ ఫండమెంటల్స్ బాగున్నాయి, ఇంకా కూడా పెరిగే ఛాన్సెస్ కూడా బాగున్నాయి అనమాట. సో ఒక 3 to 5 months హోల్డింగ్ కోసం ఈ స్టాక్స్ గురించి డిస్కస్ అనేది చేద్దాం గైస్. సో దాంట్లో ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి చాలామంది రిక్వెస్ట్ చేసింది ఒలెక్ట్రా గైస్. సో దీన్ని మనం స్వింగ్ ట్రేడింగ్ కోసం తీసుకోవచ్చు అనమాట. కంటిన్యూస్ ర్యాలీ ఉంది ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ ఈ పర్టికులర్ స్టాక్ సో 370 380 లెవెల్స్ దగ్గర నుంచి ప్రస్తుతం మనకి 846 సో లెవెల్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది. 850 లెవెల్స్ దాకా కూడా సో ప్రస్తుతం ఈరోజు రీచ్ అయిందనమాట. సో ఈ స్టాక్ మనం ఇన్వెస్ట్మెంట్ చేద్దాము అనుకుంటే కనుక సో మినిమం టు మినిమం 20% నుంచి 35% దాకా కూడా మనం ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో స్టాక్ని సో 800 నుంచి 830 రీజన్స్ మధ్యలో ఇన్వెస్ట్మెంట్ అనేది చేయండి. మినిమం టు మినిమం మనం సో 900 950 అప్ టు 1000 లెవెల్స్ ఈజీగా ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో స్వింగ్ ట్రేడింగ్ కోసం ఇది ఒక 1 to 2 days లేదా 1 week కోసం కాదు. సో మినిమం టు మినిమం 3 months హోల్డింగ్, మోర్ దాన్ 3 months హోల్డింగ్ అయితే కనుక ఈ స్టాక్ను మనం పిక్ చేసుకోవచ్చు. ఈజీగా మనం 1000 లెవెల్ టచ్ చేసే ఛాన్స్ ఉంది. కంప్లీట్ అప్ ట్రెండ్ స్టాక్ స్లోగా అక్యుములేట్ చేసుకోండి 800 నుంచి 830 లెవెల్స్ మధ్యలో. సో 900 950 సో అప్ టు 1000 లెవెల్స్ దాకా ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. ఒకవేళ ఇది కూడా బ్రేక్ అయితే ఇంకా ఫర్దర్గా కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. అప్ టు 1200 లెవెల్స్ దాకా కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఒకవేళ 1000 లెవెల్ ఏమైనా బ్రేక్ అయితే కనుక అప్ టు 1200 లెవెల్స్ దాకా కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో స్వింగ్ ట్రేడింగ్ కోసం అనమాట. సో ఇది మన ఫస్ట్ స్టాక్ ఒలెక్ట్రా. ఈ స్టాక్ గురించి మనం మల్టిపుల్ టైమ్స్ వీడియోలో డిస్కస్ చేసాం. ఈ స్టాక్ ఆల్మోస్ట్ మనకి ఇది 650 లెవెల్స్ దగ్గర ఉన్నప్పుడు కూడా డిస్కస్ అనేది చేసాం. రీసెంట్గా సో షార్ట్ టర్మ్ స్టాక్స్ వీడియోలో కూడా డిస్కస్ అనేది చేసాం. అక్కడి నుంచి కూడా సో చాలా బాగా ర్యాలీ అనేది ఇచ్చిందనమాట. సో 50 points అరౌండ్గా ర్యాలీ అనేది ఇచ్చింది. ఇంకా కూడా ఫర్దర్గా పెరిగే ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్. సో ఇది మన ఫస్ట్ స్టాక్ అనమాట ఒలెక్ట్రా. అలాగే సెకండ్ స్టాక్ వచ్చేసరికి కేపీఐ గ్రీన్ ఫ్రెండ్స్. సో ఈ స్టాక్ కూడా చాలా బాగా ర్యాలీ ఇస్తుంది. రీసెంట్గా బ్రేక్అవుట్ ఇచ్చింది. ఈరోజు కంటిన్యూస్ ర్యాలీ ఇచ్చింది. ఈ స్టాక్ని మేము ఆల్రెడీ షార్ట్ టర్మ్ స్టాక్స్లో సో తీసుకొని ఈరోజే తీసుకొని హోల్డ్ అనేది చేస్తుంది అనమాట. అరౌండ్గా మేము 625 లెవెల్స్ దగ్గర తీసుకున్నాం. చాలా మంచి ప్రాఫిట్ ఈ ఒక్క రోజులోనే వచ్చింది. ఇంకా కూడా పెరిగే ఛాన్స్ ఉంది స్టాకు. సో ప్రస్తుతం మనకి సో 677 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో షార్ప్ ర్యాలీ అబ్జర్వ్ చేసి 630 నుంచి 650 రీజన్స్ మధ్యలో కొంత రివర్సల్ వచ్చిన తర్వాత బై చేయడానికి ట్రై చేయండి. షార్ప్ ర్యాలీ కాబట్టి సో మినిమం టు మినిమం 700 750 800 అప్ టు 900 లెవెల్స్ దాకా కూడా ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట ఈ స్టాక్ నుంచి. సో కంటిన్యూస్ ర్యాలీ అవుతుంది. సో మేజర్ లెవెల్ బ్రేక్అవుట్ అయింది. సో ఫర్దర్గా ర్యాలీ ఇచ్చే ఛాన్స్ ఉంది. ఈ స్టాక్ నుంచి కూడా వితిన్ 3 months టైంలో ఇంకా త్వరగా కూడా వెళ్ళొచ్చు. బట్ వితిన్ 3 months టైంలో సో మినిమం టు మినిమం మనం ఒక 200 points నుంచి సో 250 points ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట ఈ స్టాక్ నుంచి. సో ఇది మనకి సెకండ్ స్టాక్ అనమాట కేపీఐ గ్రీన్. అలాగే థర్డ్ స్టాక్ వచ్చేసరికి ఆస్ట్రల్ గైస్. సో ఆస్ట్రల్ పైప్స్ మనకి తెలిసిన స్టాకే. ఫండమెంటల్స్ చాలా బాగున్న కంపెనీ. కంటిన్యూస్ ర్యాలీ అవుతుంది. ప్రస్తుతం 2000 లెవెల్ దగ్గర రెసిస్టెన్స్ తీసుకొని ఈరోజు కొంత పడింది. ప్రీవియస్గా కూడా మనం అబ్జర్వ్ చేస్తే కనుక సో 2000 రెసిస్టెన్స్ తీసుకొని కంటిన్యూస్గా ఫాలో అయింది. సో అబ్జర్వ్ చేసి తీసుకోండి ఈ పర్టికులర్ స్టాక్ని. సో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే కనుక 1850 నుంచి 1900 రీజన్స్ మధ్యలో ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి. ఈ రీజన్స్లో కొంత రివర్సల్ వచ్చిన తర్వాత బై చేయండి. సో మినిమం టు మినిమం మనం 2100 సో 2300 అప్ టు 2500 లెవెల్స్ దాకా ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. కంటిన్యూస్గా ర్యాలీ ఇచ్చే ఛాన్స్ ఉంది. మ్యాక్సిమం ఈ లెవెల్ బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంది. బట్ అబ్జర్వ్ చేసి 1850 నుంచి 1900 రీజన్ మధ్యలో కొంత రివర్సల్ వచ్చిన తర్వాత స్లైట్ ప్రాఫిట్ బుకింగ్ జరిగిన తర్వాత ఈ విధంగా సో మనకి ఫామ్ అయిన తర్వాత మళ్ళీ రివర్సల్ వచ్చిన తర్వాత బై చేయడానికి ట్రై చేయండి. మినిమం టు మినిమం 2100 2300 అప్ టు 2500 లెవెల్స్ దాకా ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో ఇది మన థర్డ్ స్టాక్ స్వింగ్ ట్రేడింగ్ కోసం మినిమం 3 months హోల్డింగ్ కోసం అనమాట. అలాగే ఫోర్త్ స్టాక్ వచ్చేసరికి సో ఆల్రెడీ ఈ స్టాక్ గురించి మనం మల్టిపుల్ టైమ్స్ చెప్పుకున్నాం. రీసెంట్ టైమ్స్లో కూడా మనం 2750 రీజన్స్ దగ్గర ఉన్నప్పుడు కూడా సో లాంగ్ టర్మ్ కోసం ఇంకా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అని చెప్పుకున్నాం. ఈ స్టాక్ అరౌండ్గా 1200 1300 రీజన్స్ దగ్గర ఉన్నప్పుడు కూడా చెప్పుకున్నాం. సో కంటిన్యూస్
కంటిన్యూస్గా ర్యాలీ ఇస్తుందని. సో హాల్ అనమాట, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్. సో డిఫెన్స్ సెక్టర్ కంపెనీ. ఈ స్టాక్ కూడా చాలా బాగా ర్యాలీ ఇచ్చే ఛాన్స్ ఉంది ఫర్దర్గా కూడా. సో అప్ సైడ్ మూమెంటం ఇచ్చే ఛాన్స్ ఉందన్నమాట. ప్రస్తుతం కొంత ఈరోజే ఫాల్ అయింది. సో అబ్జర్వ్ చేయండి, 3400 నుంచి 3500 రీజన్స్ మధ్యలో యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. మినిమం టు మినిమం దీంట్లో 4000 లెవెల్స్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో 3750, 4000, 4500 లెవెల్స్ దాకా కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ స్టాక్ నుంచి. సో ఈ స్టాక్ మనం లాంగ్ టర్మ్ వీడియోస్లో మల్టీబ్యాగర్ స్టాక్లో కూడా డిస్కస్ అనేది చేసాం. అరౌండ్గా 1250 ఆ రీజన్స్లో ఉన్నప్పుడు మనం ఈ స్టాక్ గురించి డిస్కస్ చేసాం. కంటిన్యూస్గా ర్యాలీ ఇచ్చిందనమాట. ప్రస్తుతం కూడా ఇంకా ఫర్దర్గా పెరిగే ఛాన్స్ ఉంది. బట్ వెయిట్ చేసి ఇన్వెస్ట్ చేయండి. 3400 నుంచి 3500 రీజన్స్లో కొంత రివర్సల్ వచ్చిన తర్వాత యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. మినిమం టు మినిమం 3750, 4000, 4500 లెవెల్స్ దాకా ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు విత్ ఇన్ 3 months పీరియడ్లో. సో ఇది మన ఫోర్త్ స్టాక్ అనమాట, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్. అలాగే ఫిఫ్త్ వన్ వచ్చేసరికి డిక్సాన్ టెక్నాలజీస్ ఫ్రెండ్స్. సో డిక్సాన్ టెక్నాలజీస్ మనం రీసెంట్ టైమ్స్లో వీడియోలో చెప్పుకున్నాం. సో 3000 లెవెల్ బ్రేక్ అవుతుంది, ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అని 2900 నుంచే మనం డిస్కస్ చేసాం. ఆల్మోస్ట్ మోర్ దాన్ 1000 పాయింట్స్ ర్యాలీ అనేది ఇచ్చింది ఫ్రెండ్స్. మనం షార్ట్స్ వీడియోలో డిస్కస్ చేసాం. సో అబ్జర్వ్ చేయండి, ఒకవేళ చూడకపోయింటే ఆల్మోస్ట్ మోర్ దాన్ 1200 పాయింట్స్ ర్యాలీ ఇచ్చింది. ఇంకా కూడా ఈ స్టాక్ ర్యాలీ ఇచ్చే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం 4200కి అరౌండ్గా ట్రేడ్ అవుతుంది. ఈ ఒక్క రోజులోనే బాగా పెరిగిందనమాట. వెయిట్ చేసి కొంత ఇన్వెస్ట్ చేయండి. 3850 నుంచి 4000 ఈ రీజన్లో కొంత రివర్సల్ వచ్చిన తర్వాత బై చేయండి. ఆల్రెడీ రివర్సల్ వచ్చింది, బట్ కొంచెం వెయిట్ చేసి బై చేయండి. 200 పాయింట్స్ కొంచెం ఎక్స్ట్రాలో ట్రేడ్ అవుతుంది. కొంచెం ఫాల్ అయిన తర్వాత యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ స్టాక్ నుంచి మనం డీసెంట్ రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో 4250, 4500, 4800 లెవెల్స్ దాకా కూడా మనం ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో విత్ ఇన్ 3 months పీరియడ్లో. సో ఇది మనకి సో ఫిఫ్త్ స్టాక్ అనమాట, డిక్సాన్ టెక్నాలజీస్ ఇవన్నమాట. సో 5 స్టాక్స్. సో దీంట్లో మనం ఆల్రెడీ 20% నుంచి 35% రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కాబట్టి 10 to 12% స్టాప్ లాసెస్ మెయింటైన్ చేసుకొని మనం ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట. మీ రిస్క్ లెవెల్ బట్టి స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేయొచ్చు. సో ఫస్ట్ స్టాక్ మనం డిస్కస్ చేసింది ఓలెక్ట్రా, సెకండ్ వన్ కేపీఐ గ్రీన్, థర్డ్ వన్ వచ్చేసరికి ఆస్ట్రల్, అలాగే ఫోర్త్ వన్ వచ్చేసరికి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, అలాగే ఫిఫ్త్ వన్ వచ్చేసరికి డిక్సాన్ టెక్నాలజీస్ ఫ్రెండ్స్. సో ఇవన్నమాట 5 స్టాక్స్. సో స్వింగ్ ట్రేడింగ్ కోసం మినిమం 3 months హోల్డింగ్ కోసం 3 months హోల్డింగ్ చేసి మినిమం టు మినిమం 20% నుంచి 35%, ఈవెన్ ఇంకా ర్యాలీ ఇస్తే కనుక అప్ టు 50% రిటర్న్స్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు. ఈ స్టాక్స్లో స్ట్రాంగ్ బయింగ్ మూమెంటం ఉంది. ఈ స్టాక్స్లో కంటిన్యూస్గా ర్యాలీ అవుతున్నాయి. ఫర్దర్గా కూడా ర్యాలీ అయ్యి ఇంకా మనకి సో 20 నుంచి 35% రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉన్న స్టాక్స్ అనమాట. సో ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అలాగే మీరు ఇప్పుడు దాకా మన టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వకపోయింటే మీకు ఎటువంటి స్టాక్స్ మీద డౌట్స్ ఉన్నా అడగొచ్చు అనమాట. కింద లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లోనే క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చు. అలాగే మీరు ప్రీమియం గ్రూప్ జాయిన్ అవ్వాలనుకుంటే కింద వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. అలాగే మీరు ఇప్పుడు దాకా డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయలేదనుకుంటే కనుక కింద జీరోదా అప్ స్టాక్స్, ఏంజల్, ఎలిజిబుల్, సో పేటిఎం అన్ని డీమ్యాట్ అకౌంట్ లింక్స్ ఉన్నాయి. ఏదైనా ఒక డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేస్తే కనుక మీకు ఫస్ట్ 3 months ప్రీమియం గ్రూప్ సర్వీస్ ఫ్రీ ఉంటుంది. ఇటువంటి స్టాక్స్ మేము ప్రియర్గానే ఇస్తాం. ఈరోజు మేము ఏదైతే కేపీఐ గ్రీన్ గురించి చెప్పుకున్నామో ఈ స్టాక్ మేము 825 లెవెల్స్ దగ్గరే ఇచ్చాం అనమాట. 625 లెవెల్స్ దగ్గరే ఇచ్చాం. ఆల్మోస్ట్ ఈ స్టాక్ ఈ రోజులోనే 7 to 8% రిటర్న్స్ ఈజీగా ఇచ్చింది. ఇంకా కూడా హోల్డ్ అనేది చేస్తుంది అనమాట. ఫర్దర్ టార్గెట్స్ అప్ టు 700 మినిమం టార్గెట్ ఇచ్చాం అనమాట. ఆ లెవెల్స్ దాకా మేము హోల్డ్ అనేది చేస్తున్నాం. సో ఇంట్రెస్ట్ ఉంటే కనుక సో ఏదైతే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి నాకు కింద వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. లేదు అనుకుంటే మీరు సో ఏదైతే కింద వాట్సాప్ నెంబర్కి డైరెక్ట్గా కాంటాక్ట్ అయినా సరే మీకు ప్రీమియం గ్రూప్స్ డీటెయిల్స్ సెండ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు ఫ్రెండ్స్. సో ఇదన్నమాట వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.